హాయ్ ఆల్, వెల్కమ్ టు మై వీడియో. నేను శివరాత్రికి 2 డేస్ తర్వాత పట్టిసీమ వెళ్ళాను. పట్టిసీమ అంటే చాలామందికి తెలుసు కదా. తెలియని వాళ్ళ కోసం చిన్న ఓవర్వ్యూ ఇస్తాను. మనం లైఫ్లో ఒక్కసారైనా సరే ప్రతి జీవుడు కాశీ వెళ్ళాలి అని అంటారు కదా. ఒకవేళ కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇంకొక 4 ప్లేసెస్కి వెళ్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం దొరుకుతుందని అంటారు. ఆ 4 ప్లేసెస్లో ఒకటి ఈ పట్టిసీమ. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో ఉంటుంది. ఇక్కడ శివుడు వీరభద్రస్వామి అవతారంలో ఉగ్ర రూపంలో ఉంటారనమాట. ఈ ఉగ్ర రూపంలోకి ఉండడానికి గల స్టోరీ ఏంటంటే, శివుని భార్య అయిన సతీదేవి వాళ్ళ నాన్నగారు ఒక యజ్ఞాన్ని చేస్తారనమాట. ఆ టైంలో అందరినీ పిలిచి శివుడిని ఒకరిని పిలవకపోతే సతీదేవికి చాలా బాధ వేసి అది వాళ్ళ నాన్నగారికి అడగడానికి వెళ్తుంది ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడే. అప్పుడు సతీదేవిని అక్కడ చాలా అవమానిస్తారు. అప్పుడు ఆ సతీదేవి ఆ అవమానాన్ని తట్టుకోలేక ఎలా అని శివుడి దగ్గరికి రాలేక అక్కడే ఆ యజ్ఞంలోనే దూకి ఆహుతి అయిపోతారనమాట. అప్పుడు ఆ బాధని తట్టుకోలేక శివుడు చాలా బాధకి ఉగ్ర రూపంలో మారిపోయి అప్పుడు వాళ్ళ నాన్నగారిని చంపేస్తారు. అప్పుడు ఆయన వీరభద్రస్వామి కత్తి పొడుగైన కత్తితో చంపేస్తారనమాట. ఆ కత్తిని అక్కడున్న గోదావరిలో కడుగుతారనమాట. సో ఆ ప్లేస్ని పట్టిసీమ అని పేరు అలా వచ్చింది. సో ఇక్కడ దేవుడు చాలా ఉగ్ర రూపంలో ఉంటారు. అండ్ ఇక్కడ అనిస్త్రీ పునిస్త్రీ అనే దేవతలు ఉంటారు. ఆ దేవతల్ని ఆర్ ఈ క్షేత్రాన్ని సందర్శించిన వాళ్ళకి, ఒకవేళ ఎవరికైనా సంతానం లేని వాళ్ళకి నమ్మకంతో ఇక్కడికి వెళ్తే సంతానం కలుగుతుంది అని కూడా అంటారు. బేసిక్గా ఇక్కడ శివరాత్రి రోజు నాడు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. 5 days జరుగుతుంది అన్నారు. బట్ మేము థర్డ్ డే వెళ్ళినప్పుడు ఇలా ఉంది. ఫుల్ దానికి ముందు రోజు అంతా చాలా బాగా జరిగిందంట. ఇక్కడ మీరు ప్లీజ్ మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. లైక్ చాలా చెత్తగా ఉంది కదా, ఎంత జనం ఉంటే అంతలా ఉంటుంది చెప్పండి. లైక్ మేము వెంటనే వెళ్ళడం వల్ల క్లీన్ చేయలేదు. అండ్ ఇక్కడికి వెళ్ళడానికి నార్మల్ శివరాత్రి టైంలో అయితే అక్కడ నేను ఫ్రంట్ వీడియోలో చూపించినట్టు చాలా దూరం నడుచుకుంటా ఒక దారి వెంబడ వెళ్ళాలి. నార్మల్ టైంలో పంటి ప్రయాణం ఉంటుందంట. బట్ శివరాత్రికి చాలా క్రౌడ్ ఉంటుంది కదా, అందుకు పంటి ప్రయాణం ఆపేశారంట. బట్ లక్కీలీ మేము వెళ్ళిన రోజు నాడు పంటి ప్రయాణం ఉంది. లైక్ పర్ పర్సన్ వెళ్ళి రావడానికి 50 రూపీస్. పంటి ప్రయాణం కూడా చాలా బాగుంటుంది. ఎవరన్నా అది ట్రై చేయాలంటే అది కూడా ట్రై చేయొచ్చు. చాలామందికి పాపికొండలు భద్రాచలం ట్రిప్ ఉంటుంది కదా, అది చిన్న షార్ట్ డెమో టైప్ ఇదన్నమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎంజాయ్. అండ్ ఇక్కడ మీరు ప్లేస్ చూస్తే చూడడానికి చిన్న దానిలో బయట నుంచి అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళాక చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ విష్ణు కూడా స్వయంభుగా వెలిసి ఉంటారనమాట. అక్కడ వీడియో తీయడానికి లేదు. సో అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక ముసలి బారి నుంచి ఏనుగుని కాపాడడానికి విష్ణు భూలోకానికి వస్తారు కదా, అప్పుడు శంభు చక్రాలు మారిపోతాయి కదా. సో ఆ శంభు చక్రాలు మారిపోయిన ప్యాటర్న్లో ఇక్కడ విష్ణువు స్వయంభుగా వెలిసారనమాట. అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు, సో నేను చూపించలేను. మీరు అక్కడికి వెళ్తే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అండ్ ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి అందరి దేవుళ్ళది. ఐ హోప్ మీరు వెళ్తారని, మీరు కాశీలా ఫీల్ అవుతారని. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచ్.